ఊర్లో ఎవరు మగాళ్ళు లేరా? వచ్చేసారు మగాళ్ళు. నీళ్ళు నీళ్ళు మన కోసమే ఓపెన్ చేసినట్టున్నా. తాగు తాగు తాగు. నన్ను అడగకుండా నీళ్లు తాగడానికి ఎంత ధైర్యం రా మీకు? ఎవర్రా మీరు? నేను అట్నే అవ్వాలరా? బాలరాజు, ఆ నీళ్ళ రంగు చీర కట్టుకున్న పిల్లని చూడు, చాలా అందంగా ఉంది కదా. నువ్వు తన కరెక్ట్ చేసుకో. తన పక్కనున్న జిమ్కి నాది. అర్థమైంది. హాయ్, నీ పేరు తెలుసుకోవచ్చా? కుసుమి. కుసుమిత? కాదు కాదు, కుసుమి. బాగుంది బాగుంది. ఇదే మా అమ్మా నాన్నలు పెట్టిన పేరు. ఓ, వీళ్లతో నీకేంది మాటలు? ఇంటికి పో. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, సెంటర్లో దూరతావేంటి? ఎవర్రా నువ్వు? కొడుకుల్ని
బయటికి వద్దానా? ఏమైంది? ఈ ట్యాంక్ సిరిగింది, జనం చూస్తే మనం పోతే. ఏయ్, పోర్రా. ఏయ్, రండ్రా వచ్చేయండి. వీళ్ళతో మనకేంటి కొట్లాట? గెలిచింది మనమేరా. బండి తీసుకురండి రా, బండి. ఏయ్, మా ఎమ్మెల్యే గారితో చెప్పి ట్యాంకులు రాకుండా చేస్తా. ఒక్క చుక్క నీరు కూడా దొరకదు మీకు. అయిపోయారా మీరిద్దరు. శవాలు లేచిపోతాయి. ఏయ్! ఏయ్, వదలండ్రా మిమ్మల్ని. ఎక్కండి, ఎక్కండి రా, త్వరగా ఎక్కండి. ఏయ్, బొట్లేదేంటి? నీ మొగుడు పోయి ఎన్నాళ్ళైంది? నాకింకా పెళ్లి కాలేదండి, పెళ్లి కాలేదు. సారీ ఏదో తెలియక అడిగా. వెళ్ళు 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 వెళ్ళు. ఏయ్, ఎందుకమ్మా అలా తిడతావు పసిపాప? దొంగసారాయి కాయడానికి ఎగేసుకుంటూ నీళ్ల కోసం వచ్చింది. ఇదేమన్నా న్యాయమా? మీరే చెప్పండి. పాప పేరేంటో? కెంపమ్మ. నమస్కారం. ఆరేచి దానికి ఎందుకే దండ పెడుతున్నారు? ఆ జగ్గు గడ్డి తరిమి కొట్టినట్టు ఈ సారాయి కచ్చి వాళ్ళని కూడా తరిమి కొట్టండి. ఏడాది నుంచో వస్తున్నారు సారాయి కచ్చి ఊరోళ్ళ ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. పోయి అవతలికి. ఊర్లోకి ఎవరో వచ్చారు, వాళ్ళ ముందు తగులొద్దు. నువ్వు రాయే, నువ్వేం దిగులు పడుకుని ఉన్నాగా. మీ ఇద్దరు మా ఇంటికి రండి బాబు. మీరెవరో తెలియట్లేదండి. ఈయన రామన్న, ఈ ఊరికి పెద్ద దిక్కు. ఈయన కొడుకు జైలరు. ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్స్ గేమ్స్. ఎవరు బాబు మీరు? పేర్లేంది? చెప్పండి సార్. ఇదిగో తీసుకో తాత. ఇదిగో తీసుకో. నా పేరు నాగరాజు. వీడేమో బసవరాజు. మా వాళ్ళ పేర్లాగున్నాయే. మా తాలూకు వాళ్ళేనా ఎట్ట? అయ్యుండొచ్చు. 5-6 తరాలకు ముందు మా వంశస్థులు ఇక్కడే అక్కడ ఉండేవారట. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఊరు వల్ల కదా అంతే, ఊరు ఇడిచిపెట్టిపోయినారు. యాన్నో మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తోందప్ప. నన్ను మీరు యాన్ననే చూసినారా? చెప్తారు. మా తాత ముత్తాతలు మాలాగే ఉండేవాళ్ళు ఏమో గట్టిగా స్టాంప్ వేసినట్టున్నారు. అందుకే మేము అచ్చం వాళ్ళలాగే ఉంటాం. మాది మీ ఊరే. మా ఊరు వాళ్ళకి ఒక పేరంటూ ఉంటది. ఈ అడ్రస్ ఎక్కడా? అది చెప్పడం అంటే చాలా కష్టం సార్. లేదు, ఇంటి పేర్లు ఏంది అని. ఇంటి పేరా? అది చాలా పెద్దగా ఉంటుంది సార్. మా చాలా పెద్ద కుటుంబం, చాలా పెద్ద ఇంటి ఉమ్మడి పేరు. కుటుంబమా? కాదు, జాయింట్ ఫ్యామిలీ. అదే మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది సార్, కోట మాదిరి. ఇంటి నిండా జనాలే. మమ్మల్ని ఇద్దరిని చూసుకోవడానికి ఓ స్పెషల్. బాగా ఎక్కువైందా? కట్ చేస్తా. ఈ ఊరికి ఎందుకు వచ్చినారు మీరు? అదొక పెద్ద కథలేండి. మేమిద్దరం ఒకరికొకరం తోడుగా హాయిగా బతుకుతూ ఉండేవాళ్ళం. ఒక్క ఆకు ఉంటే ఏరా. ఏయ్, పోయి మూసుకొని కూర్చుంటావా? చాలా పెద్ద కథ అని చెప్తున్నాడుగా. అదేంటో ముందు నాకు అర్థం కావాలి కదా. సరేనయ్యా. లేడీస్ అటెన్షన్ ప్లీజ్. సైలెన్స్. మనకి ఈ సిగ్గు ఎగ్గు లాంటివి ఏమి ఉండవు స్వామి. ఒకసారి మనసుకి ఎంతో బాధ కలిగింది. ఎక్కడ చూసినా పగలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు. అరిచి పౌండ్రా అని సిటీని వదిలేసి మనశ్శాంతిని వెతుక్కుంటూ కేదార్నాథ్ తెలుసు కదా స్వామి? చూడుండే కొండలు, హిమాలయాలు. అదే మేమిద్దరం అక్కడికి వెళ్ళిపోయాం స్వామి. అక్కడున్న శివుడిని, నందీశ్వరుని దర్శనం చేసుకుని ప్రసాదం తిని మనశ్శాంతినివ్వు శివ అంటూ ఆ గుడి ప్రాంగణంలో అలా పడుకుండిపోయాం. ఇలాగే అడ్డదిడ్డంగా పడుకున్నాం స్వామి. కళ్ళకెదురుగా ఉన్న నంది విగ్రహం మమ్మల్ని చూస్తూ ఉంది. అలాగే నిద్రపోయాం. ఆమెనా? భక్తి అటాక్ అయిపోయినాయి. వాటర్ తీసుకోండి. ఉండిస్తాను. ఇలా ఢక్కున లేచి నుంచున్నాం స్వామి. ఆ హిమాలయాల్లో
ఆ చలిలో ఇలాగే చెమటలు పెట్టేశాను. నేనెందుకు ఉలిక్కిపడి లేచానో తెలుసా? నేను కలగన్నాను సామి, కలగన్నాను. ఏం కల వాళ్ళకి చెప్పు. నా కళ్ళ ముందుంది కదా నంది, అది తెల్లగా ఉంది. కానీ అంతకంటే 100%, 100% పెద్దదిగా ఉన్నా, సూపర్ గా ఉన్నా ఇటువంటి నల్లటి నంది నా కళ్ళలోకి వచ్చింది సామి, నా కళ్ళలోకి వచ్చింది. మేమిద్దరం ఆ నంది ముందు నుంచోనున్నాం, భయంతో వణికిపోతూ ఉన్నాం. ఆ నంది ఇలా కాలు దువ్వుతూ మాట్లాడడం మొదలు పెట్టింది. ఏయ్ నాగరాజు, ఏయ్ బసవరాజు, నన్ను వెతుక్కుంటూ ఎందుకురా హిమాలయాలకు వచ్చారు? నేనిక్కడ లేను, నేను నందికోలూరు. నందికోలూరు అనే గ్రామం ఉంది, అక్కడ కొలువై ఉన్నానంది. అది మనూరే. అవును స్వామి, అక్కడ 5-6 తరాలుగా మొక్కుబళ్ళు తీర్చడం లేదు, వచ్చి కలవండి అంది. అక్కడికి వెళ్తేనే మీకు మనశ్శాంతి దక్కుతుంది అంది ఆనంది. అందుకే ఇక్కడికి వచ్చాను స్వామి. ఈ ఊరు నందీశ్వరుడు నీ కల్లోకి వచ్చినాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. నువ్వు మామూలుడివి కాదు. ముందు పోయి నందీశ్వరుని చూడు. స్వామి, ఆ నంది ఎక్కడుందో ఒక్కసారి చూపించండి. మా వల్ల కావట్లేదు అయ్యా, ప్లీజ్. ఇదే నా కళ్ళలోకి వచ్చిన నంది, ఇదే ఇదే కానీ ఇదే. నందీశ్వర, నిన్ను ఎత్తుక్కుంటా వీళ్ళు నీ కాడికే వచ్చినారయ్యా. వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు, అందుకోమంటావా? మొదలెట్టు. నంది భగవాన్ జై కోలూరు, జై రాజు నాగరాజు. మీద నీళ్లు పోసి అభిషేకం చేయండి. నీకు పోయిన మనశ్శాంతి తిరిగి వచ్చేస్తుంది. పోయండి. ఆచారి, ఎవరో ఇద్దరు మన ఊరికి మనశ్శాంతి కోసం వచ్చారు. వాళ్ళను చూడగానే మాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆయన ముందు ఇట్లాంటి మాట్లాంటే పెద్ద వస్తున్నారు, పక్కకు రా. ఆచార్య గారు, మీరు జాతర జరుగుద్దని చెప్పినారు. ఇప్పుడు చూసినారా, ఆ నందీశ్వరుడు 5 తరాల ముందోళ్ళను కూడా ఈ ఊరికి వచ్చేటట్టు చేసినాడు. మీ మాటకు తిరుగులేదు. మీ మహిమే మహిమ. బాసు, అది ఐ బాలా నో బాలా? వైడ్ బాల్. బాసు, ఈయనకి కళ్ళు కనిపించేటట్లేవుగా. నిజమే, ఆయన కళ్ళు కనపడదు, కానీ ఆయన కనిపించే లోకం మన ఎవ్వరికీ కనపడదు. మాటలైనా వచ్చా? అవును, ఊరికి మంచి జరుగుతుందని తెలుస్తేనే నోరు తెరుస్తా. అయితే మేము చాలా మంచోళ్ళంగా, కాస్త నోరు తెరవమని చెప్పండి ఆయన. దగ్గరికి వెళ్ళండి. దగ్గరకు వెళ్ళండి, సెవియండి. చెవి. ఏం చేస్తున్నారు? నొప్పిగా ఉంది, వదలండి. ఏదో అంటున్నారు. మీరిద్దరూ ఎవరో ఆచార్య గారికి తెలిసినట్టుంది. మీకు అమ్మ అయ్య ఇక్కడ దొరుకుతారంట. మీరిద్దరూ అలా కాళ్ళ మీద పడతారంట. మీరు మీ అయ్యాశ నెరవేర్చి ఎంతో గొప్పోళ్ళైపోతారంట. ఆచార్య గారు చెప్తున్నారు. మన బాబు ఎవడో మనకే తెలియదు, ఈ ముసలోడికి అసలు ఏం తెలియదు. కానీ పోదాం. అన్ని చోట్ల పెట్టారు వీటిని. ఏంటివన్నీ? నందికరలు. ఈ వేల కొద్ది నందికరలు, ఆ విగ్రహం మా పూర్వీకుల కాలం నుంచి వస్తున్నాయి.